నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన క్రికెట్ శిక్షణ శిబిరం, డివిజన్ బాటలో మేయర్ గోపుకు ఘన నివాళి, ఐఎఫ్టి ముఖ్యుల సమావేశము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టినట్లుగా రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ 32వ డివిజన్, భీమునిపట్నం తదితర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, కమిషనర్ జె అరుణశ్రీ, స్థానిక కార్పొరేటర్ తోట మమతా కుమార్లతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉపరితల కాలువల్లో పూడుకపోయిన మట్టిని యంత్రాలు, మనుషుల సహాయంతో తొలగించి నీళ్లు సాఫీగా ప్రవహించేలా చేశారు. వీధిలోని రహదారి అడ్డంగా పెరిగిన కొమ్మలు, పిచ్చి చెట్లు, తుమ్మలు, పొదలను తొలగించారు. అనంతరం మేయర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి పూడిక తొలగించకపోయిన నేపథ్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గత 3 నెలల క్రితం ప్రారంభించిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. డివిజన్ను అందంగా తీర్చిదిద్దాలని ఓ పక్క ప్రయత్నం జరుగుతుంటే మరో పక్క ప్రజలు రోడ్డు, కాలువలో చెత్త వేయడం సరికాదని అన్నారు. స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దుకునే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏఈలు తేజస్విని, మనోజ్, టిపిఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. పిల్లలకు క్రమశిక్షణ, ఆరోగ్యం ముఖ్యమని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు. హెచ్సిఏ కరీంనగర్ జిల్లా కేడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ క్యాంపు ముగింపు కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిఎం లలిత్ కుమార్ హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈయనతో పాటుగా ఆర్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు అనిత, కేడీసీఏ ఉపాధ్యక్షుడు ఎన్ మురళీధర్రావు పాల్గొన్నారు. అనంతరం జిఎం చేతుల మీదుగా క్యాంపులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ శిక్షణ శిబిరంలో నిర్వాహకులు డి కిరణ్ కుమార్, శిక్షకులు సురేష్, శేఖర్, రవికుమార్, శ్రీనాథ్, క్రీడాకారులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. చూడండి, girls, all girls, give big round of applause. Hey, children, clap, children. This is claps kottanda na. Daily. Paid match ఎనర్జీ డ్రింక్ శోభా మేడం గారు స్పాన్సర్ చేశారు. Sit down.
Now children sit there. Fine. Thank you children, wait there everybody. You all here gathering, the huge gathering like a political meeting. We have been organizing such camps for the past 20 years, but nowhere I have not seen like this. Almost 200 and above children are participating and under the auspicious political pyramid. My contemporary, we played together in Karimnagar district. He represented, I represented. And Sudesh Garu, Shekhar Garu, I've been teaching you the skills and training to you. I tell you that cricket is a typical game. You have chosen to play cricket, but it's a typical game. It's not one's game. It's not one individual's game. It's a group game. Suppose if you all play together, you can win. If not, you cannot. But others fail means you will fail. Even that succeeded person also will be failed. So it's a group game. You have chosen. వర్క్ క్రికెట్ అనేది టీం వర్క్. సో ఇందులో అంటే టీమ్స్ చేశారా మిమ్మల్ని? సో టీం వర్క్ నచ్చిందా మీకు? సో టీం వర్క్ అంటే అందరూ కలిసా లేదా నేను ఒక్కడనేనా? సో మీరు ఈ టీం వర్క్ స్పిరిట్ ని ముందుకు తీసుకోవడానికి రెడీయా? ఎగ్జాక్ట్లీ. ఈవెన్ క్రికెట్ లోనే కాదు, లైఫ్ లో కూడా టీం వర్క్ బాగా ప్లే చేస్తారు. మనం ఫ్యామిలీ అందరం ఒక టీమా కాదా? సపరేటా? మన క్లాస్ అందరూ మనం ఒక టీమా సపరేటా? మన స్కూల్, మనం ఉండే కాలనీలో గానీ ఎక్కడన్నా మన ప్లేస్ లో వాళ్ళు, సో మన ఊరు, మన రాష్ట్రం, సో ఇదంతా మన దేశం కూడా టీం. సో మనము మన చుట్టుపక్కలతో వాళ్ళతో కలిసి మనము గడపడమే టీం. దీన్ని కంటిన్యూ చేయాలి. వన్స్ అగైన్ నాకు చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ గారికి, సుదేశ్ గారికి, మీరు ఆర్గనైజింగ్ ఎవరైతే చేశారో కంగ్రాచులేషన్స్. Discipline and you love the game first. If you love the game, you will win. And ఇప్పుడున్న పరిస్థితులలో there are many opportunities. ఏదో లాస్ట్ ఎర్లియర్ లాగా ఒకటి రెండు మ్యాచెస్ కాకుండా ఇప్పుడు IPL ఉన్నది. ఇందాక సార్ చెప్పినట్టుగా T20 విదిన్ ది డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, విదిన్ ది హైదరాబాద్ ఉన్నది, విదిన్ ది స్టేట్, విదిన్ ది కంట్రీ ఎబోవాల్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ లవ్ ద గేమ్ యూ విల్ బి ఫ్లరిష్డ్ కదా. గర్ల్స్కి అయితే మెనీ ఆపర్చునిటీస్. ఓకే, ఒక్కళ్ళు చెప్పండి మీకు ఇష్టమైన గర్ల్ విమెన్ ప్లేయర్ చెప్పండి. వెరీ గుడ్. సో అట్లా ఒక గోల్ పెట్టుకోండి వాళ్ళలాగా. మై బ్రదర్ యూస్ టు ప్లే క్రికెట్. హీ లవ్స్ క్రికెట్. ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియాలో ప్రొఫెసర్ చేస్తున్నాడు. వెన్ హీ కమ్ హియర్ ఆల్సో హీ ప్లే. స్పెషల్గా ఒక గేమ్ పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడడం నేను చూసేదాన్ని. రామగుండం సమాజంలో ప్రజానేత గోపు ఐలయ్య యాదవ్ మర్చిపోలేని జ్ఞాపకమని పలువురు పేర్కొన్నారు. ఇటీవల కోల్కతాలో గుండెపోటుతో మృతి చెందిన గోపు ఐలయ్య యాదవ్ సంతాప సభ గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగింది. గోపు ఐలయ్య యాదవ్ అందించిన సేవలను పలువురు కొనియాడారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మేకల శ్రీధర్ యాదవ్, మేకల సమ్మయ్య, అంబట్టి నరేష్ తదితరులు ఉన్నారు. हमारा है जोहार ऐलान यादव, जोहार ऐलान यादव. కొనసాగిద్దాం గోపాలయ్య గారి ఆశయాలు, కొనసాగిద్దాం గోపాలయ్య గారి ఆశయాలు, కొనసాగిద్దాం. హే గోపాలయ్య యాదవ్, అమర है గోపాలయ్య యాదవ్, అమర है. అడుగుతే ఏమైందంటే రానున్నంత దూరం కలకత్తా రాను. నేను ఇదివరకు సార్ మనం వైజాగ్ వైపు 6 రోజులు అక్కడ ఆగినాను. ఈసారి రానంటే మళ్ళీ ఆయన పోర్ చేయలేను. పోర్ చేస్తే రెండో మాట ఇట్లా రానంటే ఇట్లా నేను పోయేవాడిని ఏమో కానీ అందరు లేకపోయారు. అందరూ తలుసుకుంటే బాగా అనిపించింది. అంత మంచి వ్యక్తి కుదరకండి, అంత మంచి లీడర్ వ్యక్తి దొరకడు ఎవరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కానీ, ప్రతి ఒక్క వినాయక మండపాలు కానీ, ఎవరి ఇంటికి అయినా ఎవరి కావాలంటే చందాలు ఆశించే గణం, మంచి మనసుల గుణం గోపాల్ యాదవ్ సార్ దగ్గర. అన్నను గుర్తుకొస్తాడని బాగా అనిపిస్తుంది. అన్న ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా విషాదకరమైన విషయమే. గోపు ఐలయ్య యాదవ్
అనే వ్యక్తి గోదావరి కని పారిశ్రామిక ప్రాంతం నుంచి మొదలుకుంటే రామగుండం మండలం కావచ్చు, మొరుమూరు గ్రామంలో ఒక మా కులదైవమైన మల్లికార్జున స్వామి జాతర అనేది చాలా వైభవపేతంగా ఘనంగా జరిపేంత ఒక గొప్ప మహానుభావుడు ఆయన దాన్ని ఏదో రకంగా ఏ రకంగానైనా గుడి అనేది ఒక పెద్ద మంచి కార్యక్రమం కాబట్టి ఆయన సొంత ఖర్చులతోనూ ఆయన కష్టపడి ఈరోజు ఆ గుడి నిర్మాణం చేయడం వల్ల చిరస్థాయిగా నిలిచిపోయింది అనేది మాత్రం వాస్తవం. ఇంకో విషయం ఏంటంటే చాలా మర్యాదస్తుడు, మర్యాద రామన్న లాగా మర్యాద గోపన్న అనే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు చాలా అభినందనీయం. ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించే మనిషి కాదు. సాయం అని చెప్పి ఎవరు అయినా ఈరోజు సాయం చేసిన వ్యక్తి మన గోపాలన్న యాదవ్ గారు. చాలా మంచి వ్యక్తి. యాదవ్ సంఘంలో యాదవుల కోసం పాటుపడిన గొప్ప వ్యక్తిగా ఆయనను అభిమానించడం తప్పదు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అంత అభినందనీయం. మారు పేర్లు కలిగిన కార్మికుల సమస్యలను పరిష్కరించి కారుణ్య నియామకాలను యథావిధిగా కొనసాగించాలని ఐఎఫ్టి గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ అన్నారు. ఈరోజు గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ముఖ్యుల సమావేశం గోదావరికని ఐఎఫ్టి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఐ కృష్ణ మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఈ నరేష్, ఈదునూరు రామకృష్ణ, పెరిక ముండయ్య, ఐ రాజేశం, ఎస్ రాజన్న, పోగుల శేఖర్, ఉప్పులేటి ప్రభాకర్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి ఈ నెల 13వ తేదీన వస్తున్నట్టు తెలుస్తుంది. 2025 అక్టోబర్లో నిలిపివేసినటువంటి 400 మంది డిపెండెంట్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి రావడం అనేటువంటిది చాలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సింగరేణిలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఆఫీస్ ఆర్డర్ జనరల్ మేనేజర్ సంతకాలై పర్సనల్ డిపార్ట్మెంట్కి పోతే పర్సనల్ డిపార్ట్మెంట్ నుండి నేరుగా అక్కడ ఉన్నటువంటి పిఏలో క్లర్కులు ఆ కార్మికుని చేతిలో పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ కొత్త సాంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ఇది దేన్ని ఉద్ధరించడానికి, ఈ ప్రచార ఆర్భాటాలు దేనికి అనేటువంటిది మేము సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 25 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 9 నెలల జాప్యం జరిగింది. అంటే 9 నెలల జాప్యం. ఒక ముఖ్యమంత్రి రావడానికి మీరు వారి జీవితాలతో చెలగాటం పడతారా? వాళ్ళ యొక్క సర్వీస్కు నష్టం కదా ఇది. ఈ 9 నెలల యొక్క వేతనాలు మీరు కట్టిస్తారా? కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోయారు ఇవాళ జీతాల రూపంలో, ఇతర భత్యాల రూపంలో. ఈ 9 నెలల అనంతరం శ్రీరాంపూర్లో పెద్ద ఆర్భాటంగా బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో 400 మందికి మేము ఇస్తున్నామని చెప్పడం అనేది సరైనటువంటి విధానం కాదని గోదావరి బొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తుంది. ముందుగా మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయ హస్తం పేరుతోని సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీల్ని మీరు నెరవేర్చండి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు 70% ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని చెప్పారు. కారుణ్య నియామకాల్ని సమీక్షించి సరి చేస్తామని చెప్పారు. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఖాళీలు ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాలందరినీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. మరి ఇక్కడ ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ కనిపించడం లేదు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.